Hi, I'm Dr. Prithvi Rani, consultant gynecologist and fertility specialist, ARC Fertility Hospitals. Pregnancy వచ్చే ముందు ప్రతి ఒక్కరిలో వచ్చే ప్రెగ్నెన్సీ లక్షణాలు అనేది ఏంటి, మన శరీరం ఎలాగ చూపిస్తుంది అనే దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాం. సో బేసిక్గా ప్రతి ఆడవారిలో ప్రెగ్నెన్సీ వచ్చే ముందు పీరియడ్స్ అనేది ఆగిపోతూ ఉంటాయి. ఇఫ్ సపోజ్ వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ అయితే ఆ రెగ్యులర్ సైకిల్స్ అనేది మనకి దాటెళ్ళిపోయిన తర్వాత మనకి ఫార్మసీలో యూజువల్గా దొరికే ప్రెగ్నెన్సీ కార్డ్ టెస్ట్ నుంచి మనం టెస్ట్ చేసుకొని 2 కోడ్ వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అయితే మీకు స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ మనకి వామిటింగ్ కానీ లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ కానీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో అది దేనివల్ల అంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది, మనకి వచ్చింది, ఇంప్లాంటేషన్ అయింది అని తెలియగానే బీటా హెచ్సిజీ అనే హార్మోన్ అనేది మన బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఈ వామిటింగ్ లేకపోతే వామిటింగ్ సెన్సేషన్, మెటాలిక్ టేస్ట్ మన నోట్లో ఇవన్నీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి మనకి అలసటగా ఉండడం, చాలా టయర్డ్గా ఉండడం, మతిమరుపు రావడం అప్పుడప్పుడు. సో ఇవన్నీ మనకి తరచుగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. సో అండం మనకి ఇంప్లాంట్ అయింది, అతుక్కునింది మన గర్భసంచిలో అన్నప్పుడు కొంచెం కొంతమందిలో బ్లీడింగ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దానికి భయపడకుండా మీ గైనకాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏంటి అనేది చూపించుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ సపోజ్ ఇలాంటివేమీ కనిపించలేదు, కొంతమందిలో, అందరిలో ఇలాంటి సిమ్టమ్స్ అనేది తెలుస్తాయి అని కాదు, కొంతమందిలో తెలియకుండా కూడా ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు భయపడకుండా, టెన్షన్ పడకుండా మీ డాక్టర్ని కలిసి స్కాన్ చేయించుకొని ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ.